ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే హరీష్ రావు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరిపితే పాకిస్తాన్ వేడుకలతో పోల్చడం ముఖ్యమంత్రి సంస్కారానికి, అవగాహన రాహిత్యానికి నిదర్శనం అని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వారికి, తెలంగాణ గడ్డ మీద ప్రేమ ఉన్నవారికి రాష్ట్ర అవతరణ ప్రాముఖ్యత అర్థమవుతుందన్నారు హరీష్ రావు. ఉద్యమంలో ఏనాడు పాల్గొని వారికి, నోటి నుండి ఒక్కసారి కూడా జై తెలంగాణ అని నినదించని వారికి, అమరులకు ఏనాడు నివాళులు అర్పించని వారికి ఆ ఆర్తి, ఆ భావోద్వేగం ఎలా అర్థమవుతాయని ప్రశ్నించారు హరీష్ రావు. ఒక్కరోజు ముందుగా జరపడం కాదు, ఏడాది పొడుగునా పండుగగా దశాబ్ది ఉత్సవాలను మా ప్రభుత్వం నిర్వహించే ప్రణాళిక చేశామన్నారు ఆయన. 2023 జూన్ 2వ తేదీ నుండి 21 రోజుల పాటు జరిపిన ఉత్సవాలలో ఆటపాటలు, కవి సమ్మేళనాలు, అష్టావధానాలు, సంగీత విభావరి, సినిమా, జానపద కళాకారులతో ప్రదర్శనలు, సంగీతం, నృత్యం, జానపద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామన్నారు హరీష్ రావు. తెలంగాణ ఉద్యమ పోరాటాన్ని యువత చూసిందన్న హరీష్ 2023లో బీఆర్ఎస్ నిర్వహించిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు విజయవంతమయ్యాయని చెప్పుకొచ్చారు.